ఇండియాలో దుబాయ్కి కానీ వేరే ఇతర కంట్రీస్ కానీ డబ్బులు ఉన్న వాళ్ళు బిలియనర్స్ కానీ వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోతున్నారు, ఇండ్లు కొనుక్కుంటారు. అది ఎందుకు కొనుక్కుంటారు? ఫ్లయింగ్ ట్యాక్సీలు రాబోతున్నాయి. అంటే డ్రోన్ ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ సిటీకి రావాలని జస్ట్ 12 minutes. అక్కడ రాజు కింగ్ తీసుకునే డెసిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాళ్ళకి అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అమ్మాయిని చూస్తే ఇంకొక 70 million నుంచి దాదాపు 140 million పీపుల్ అక్కడికి మైగ్రేట్ అవి దుబాయ్ ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువ. సో మిలియనర్స్ అందరూ దుబాయ్కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు చూస్తే, మన ఇండియాలో దుబాయ్కి కానీ వేరే ఇతర కంట్రీస్ కానీ డబ్బులు ఉన్న వాళ్ళు బిలియనర్స్ కానీ రీసెంట్ గా గొప్ప వాళ్ళు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోతున్నారు, ఇండ్లు కొనుక్కుంటారు. అది ఎందుకు కొనుక్కుంటున్నారు? అవన్నీ మనం ఒక 4 to 5 పాయింట్స్ లో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంట్లో మనం రియల్ ఎస్టేట్ కోసం మాట్లాడుకుందాం, దుబాయ్ గ్రోత్ కోసం మాట్లాడుకుందాం, అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం మాట్లాడుకుందాం, అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ మన ఇండియాకి అక్కడికి ఏమేమి ఉన్నాయని మాట్లాడుకుందాం. ఎండ్ వరకు వీడియోని చూడండి. మన ఛానల్ని కేపీ బిజినెస్ గురు ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ కంటెంట్ రాబోతుంది. చాలా పెద్ద మనం డెసిషన్స్ తీసుకోబోతున్నాం కేపీ బిజినెస్ గురువులో. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కేపీ బిజినెస్ గురువుని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ లో ఛానల్ ఉంది, ఫేస్బుక్ లో ఉంది, ఇందులో ఉంది. మనం ర్యాపిడ్ స్పీడ్ లో గ్రో అవుతున్నాం. మనం చెప్పే టిప్స్ కూడా జనాలకి నచ్చి అని బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసి గ్రో కూడా అవుతున్నారు. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 1, దుబాయ్ విజన్ అండ్ గ్రోత్. దుబాయ్ ఒక స్టాండర్డ్ విజన్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని పెట్టుకుని ఇలా వెళ్లి హైదరాబాద్ ని బాగా గ్రో చేశారో, సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వాళ్ళందరూ ఐటీ గ్రో అవ్వడానికి రీజన్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే హైదరాబాద్ ఒక రకంగా గ్రో అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతో ఉంది. సో అలాగే అక్కడ లీడర్స్, అక్కడ రాజు కింగ్ తీసుకునే డెసిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. విజన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు ఒకసారి విజన్ ఫిక్స్ చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. అక్కడ ఫ్లైఓవర్స్ కూడా మనకు కట్టాలి అంటే ఇయర్స్ అవ్వవు, జస్ట్ 1-2.5 years లో ఫ్లైఓవర్స్ అయిపోతాయి, రోడ్స్ అయిపోతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుంది, వాటర్ వచ్చేస్తుంది. అక్కడ కమ్యూనిటీలలోకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో ప్రజలకి అన్ని వచ్చేస్తాయి. కానీ టూ మచ్ కాస్ట్లీ. అక్కడ మనకి ఇక్కడ ₹1,00,000 అవుతాయి, అక్కడ 3 లక్షలు అవుతాయి. సో సంపాదన కూడా అలాగానే ఉంటది. సో ఆ విజన్ చాలా స్ట్రాంగ్ ఉంది. విజన్ 30 పెట్టుకున్నారు వాళ్ళు. విజన్ 30 తర్వాత విజన్ 70 పెట్టుకున్నారు. అందులో 2026 లో ఫ్లయింగ్ ట్యాక్సీలు రాబోతున్నాయి. అంటే డ్రోన్ ద్వారా ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ సిటీకి రావడానికి జస్ట్ 12 minutes పడుతుంది. సో అలా విజన్ ఫిక్స్ అయిపోయింది, టెస్ట్ డ్రైవ్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. నేను ఫ్యూచర్ మ్యూజియం లో వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళని అడిగినప్పుడు కూడా ఇదే చెప్పారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ వేసేవాళ్ళని వాళ్ళు కూడా చెప్పారు ఖచ్చితంగా రాబోతుంది అని. సో అంత స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. ఫ్లయింగ్ ట్యాక్సీలు కూడా దుబాయ్ లో రాబోతున్నాయి. కొత్త ఎయిర్పోర్ట్ పామ్ జుమైరా లాగా ఇంకోటి కూడా రాబోతుంది. కొత్త ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఇంకొక 70 million నుంచి దాదాపు 140 million పీపుల్ అక్కడికి మైగ్రేట్ అవి దుబాయ్ ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆపర్చునిటీస్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో వాళ్ళ విజన్ స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చైనా, యుఎస్ తర్వాత దుబాయ్ ఫ్యూచర్ లో అడ్వాన్స్మెంట్ లో చాలా రీసెర్చ్ చేస్తున్నారు, చాలా డెవలప్ అవుతున్నారు. వాళ్ళ రోడ్స్ గానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ చాలా క్లీన్ గా ఉంటది. సో అక్కడ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ గా లేరు. మన ఇండియాలో ఎవరైనా ముట్టుకున్నా, ఎవరైనా మాట్లాడినా కొంచెం ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు. అక్కడ ఫ్రస్ట్రేటెడ్ గా లేరు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రకరకాల డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, యూరోపియన్ నుంచి, చైనా వాళ్ళు అక్కడ మైగ్రేట్ అవుతున్నారు. సో వాళ్ళకి అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అమ్మాయిని చూస్తే, అంటే ఒక అమ్మాయిని మనం చూసినా, స్టేర్ చేసినా కూడా అక్కడ కేసు అయిపోతుంది. చాలా సీరియస్ గా తీసుకుంటారు. అలాగే రోడ్ల మీద చెత్తేయడానికి లేదు. ఎక్కడ పీపుల్ నడిచే దగ్గర డ్రైవ్ సేఫ్ గా చేయాలి, నీట్ గా డ్రైవ్ చేయాలి. ఒకవేళ జీబ్రా క్రాస్ లైన్ దగ్గర ఎవరైనా క్రాస్ చేస్తా ఉంటే ఇమీడియట్ గా ఆగాల్సిందే. స్కూల్ బస్ క్రాస్ చేసి వెళితే, ఒకవేళ స్కూల్ బస్ పిల్లగాడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వాళ్ళకి ₹1,000 ఫైన్. సో ఇలాంటి రూల్స్ అన్ని ఉన్నాయి. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. విజన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సిటీ గ్రో అవుతుంది. అండ్ వాళ్ళు జస్ట్ 20% మాత్రమే, మిగతా 80% మొత్తం గ్లోబల్ పీపుల్ పైన డిపెండ్ అయి ఉన్నారు. అందులో ఇండియన్ అండ్ పాకిస్తాన్ లేకపోతే అక్కడ వాళ్ళు నడవరు. అక్కడ కొంచెం వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ లో స్ట్రక్ అయిపోతాయని చెప్పొచ్చు. ఇండియన్స్ మేజర్ గా దుబాయ్ నడిపిస్తున్నారని చెప్పొచ్చు. దాని తర్వాత యూరోపియన్స్ వస్తున్నారు, రష్యన్స్ వస్తున్నారు, చైనా పీపుల్ వస్తున్నారు, ఫిలిపీన్స్ వస్తున్నారు. ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, రాబోయే సిటీ గ్రోత్ ని దృష్టి పెట్టుకొని వాళ్ళు వాళ్ళ సిటీని బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2 వచ్చేసి బిజినెస్ ఆపర్చునిటీస్. అక్కడ డబ్బు మీరు ఎంత సంపాదించుకోవాలంటే మంచి ఐడియా ఉంటే, ఇక్కడ బిజినెస్ ఎక్కడైనా బిజినెస్, ఇండియాలో అయినా ఏ కంట్రీలో అయినా మీ దగ్గర మంచి ఐడియా ఉండి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే మీకు మంచి డబ్బులు వస్తాయి. కానీ దుబాయ్లో మీరు 3-4 టైమ్స్ ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఒక దిరం వచ్చేసి ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేస్తే 24 రూపీస్, అంటే మీరు అక్కడ ఒక దిరం సంపాదిస్తే 24 రూపీస్ సంపాదించంటే ఖర్చులు కూడా అలానే ఉంటాయి. సో బిజినెస్ లో మనకి వాల్యూ క్రియేటెడ్ అండ్ మంచి ప్రొడక్ట్, ప్రీమియం ప్రొడక్ట్ సప్లై చేయడం ద్వారా మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆ బిజినెస్ సెటప్ కి అక్కడ మనకి 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటేమో మెయిన్ ల్యాండ్ బిజినెస్. మెయిన్ ల్యాండ్ దానికి దాదాపుగా 7 నుంచి 10 లక్షలు 12 లక్షల వరకు ఖర్చు అవుతాయి లైసెన్స్ కి. అలాగే ఫ్రీ జోన్ బిజినెస్, దానికి కూడా దాదాపు వరకు ఖర్చు అవుతాయి. క్లియర్ గా చేసుకోవాలంటే ఫ్రీ ల్యాండ్ అంటే, మెయిన్ ల్యాండ్ అంటే మనం B2C, మనం ఏదైనా ప్రొడక్ట్ అమ్ముతాం, కేఫే పెడతాం, లేకపోతే ఏదైనా సర్వీసెస్ ఇస్తాం, దానికి ఒక ఫిజికల్ స్టోర్ అవసరం అవుతే మనం మెయిన్ ల్యాండ్ బిజినెస్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి లైసెన్స్ తీసుకోవాలి. అదే హెల్త్ అండ్ ఫుడ్ అవుతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆ స్ట్రిక్ట్ గా ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ, ఆ లోపల చిన్న మరకలు మచ్చలు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకపోతే వాళ్ళు వచ్చి చాలా స్ట్రిక్ట్ గా చెక్ చేసిన తర్వాతే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. తర్వాత ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మన టేస్ట్ ని డిఫరెంట్ వాళ్ళ టేస్ట్లను బట్టి డిఫరెంట్ ఫుడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా ఉంటుంది. సో లైసెన్సెస్ వాటికి మెయిన్ ల్యాండ్ లో మనం బిజినెస్ ఓపెన్ చేస్తే మనకి కావాల్సినవన్నీ లైసెన్స్ల కోసం కానీ, లైసెన్స్ రెన్యువల్ కోసం కానీ మనం అప్లై చేయాలి. ప్రతి ఎవ్రీ ఇయర్ మనం లైసెన్స్ కి ఆ డబ్బులు కడతా ఉండాలి. అదొకటి. దాని తర్వాత ట్యాక్స్ అంటే ఏంటి, దాంట్లో సేవింగ్స్ ఏంటి లాస్ట్ లో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ జోన్ అంటే మనకి ఫిజికల్ గా సెటప్ ఏమి ఉండదు. మనం ఏదైనా సర్వీస్ చేస్తున్నాం, లేకపోతే ఒక దగ్గర గోడౌన్ ఉంటుంది, అక్కడ నుంచి మనం సప్లై చేసేస్తాం థర్డ్ పార్టీ ద్వారా. మనది మెయిన్ ల్యాండ్ లో మనకి ఎలాంటి మన ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా బిజినెస్ చేసేది ఫ్రీ జోన్ కి ఉండే బెనిఫిట్స్ ఉంటాయి. కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. మీరు ఫిజికల్ ఆఫీస్ లేకోకుండా కూడా బిజినెస్ చేయొచ్చు. అలాగే 6 మెంబర్స్ వరకు వీసా కూడా ఇవ్వచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఫ్రీ జోన్ ని సెటప్ చేసుకోవాలి. నేను చూసినంత వరకు మైదాన్ ఫ్రీ జోన్ అయితే చాలా బాగా ఉంది. అందులో మన తెలుగు వాళ్ళే మనకి అక్కడ ఈ సర్వీస్ ప్రొవైడ్ కూడా చేస్తున్నారు, బిజినెస్ సెటప్ సర్వీస్ ప్రొవైడ్ కూడా చేస్తున్నారు. మనం ఫ్యూచర్ లో నేను ఫ్రీ జోన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఫ్రీ జోన్ అంటే ఏంటి, అక్కడ ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయని. దాని తర్వాత ఆఫ్ షోర్ అకౌంట్ అంటే, మీరు దుబాయ్లో ఉండరు, కంపెనీ రిజిస్టర్ చేసేస్తారు, అక్కడ నుంచి ట్రేడింగ్ చేసుకుంటారు. దుబాయ్లో ఏది అమ్మరు, కానీ ఇన్వాయిస్ మాత్రం దుబాయ్లో అవుతుంది. డబ్బులు మొత్తం దుబాయ్కి వచ్చేస్తాయి. అక్కడ ఇన్వాయిస్ చేంజ్ అయిపోతాయి. అంటే మీకు షిప్పింగ్ కంటైనర్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఇవి చేస్తారు, లేకపోతే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇవి చేస్తారు అనమాట. ఇవన్నీ ఆఫ్ షోర్ అకౌంట్స్. అంటే ఫిజికల్ గా మీరు దుబాయ్లో ఎలాంటి బిజినెస్ ఉండదు, కానీ ఇండియా నుంచి ఒక ప్రొడక్ట్ తీసుకొని వచ్చి దుబాయ్లో లోపలికి రాకుండా దుబాయ్ నుంచే చైనాకో యూరోప్కో ఎక్కడికో షిఫ్ట్ చేసేది ఆఫ్ షోర్ అకౌంట్. ఇవి చాలా మంది చేస్తున్నారు. నేను చెప్పిన బిజినెసెస్ అన్ని కూడా ఫ్రీ జోన్ ప్లస్ ఆఫ్ షోర్ అకౌంట్స్ ఇండియన్స్ బాగా యూటిలైజ్ చేస్తున్నారు. వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చాలా బాగా యూటిలైజ్ చేసేసుకున్నారు. సో కొన్ని కంట్రీస్ లోకి కొన్ని కంట్రీస్ నుంచి ఎలా ఉండవు, వాళ్ళకి దుబాయ్ నుంచి ఎలా ఉంటుంది. అప్పుడు ఆ కంట్రీ నుంచి కొని దుబాయ్ నుంచి మళ్ళీ రీబిల్డ్ చేసి దుబాయ్ నుంచి ఆ కంట్రీకి షిప్మెంట్. అదంటే ఇది చాలా కొత్త పెద్ద బిజినెస్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు. ఇవి మెయిన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్లస్ ఫ్రీ జోన్ ప్లస్ ఆఫ్ షోర్ అకౌంట్. ఈ 3 మనకు అక్కడ బిజినెస్ రిజిస్ట్రేషన్ లో అవుతాయి. బిజినెస్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి కూడా లక్షల్లోనే అవుతుంది. సో మీరు బిజినెస్ ఏది పెట్టినా, రెస్టారెంట్స్ బాగానే నడుస్తాయి, అక్కడ మీరు కొత్తగా ఇన్నోవేటివ్ గా ఏది చేసినా బాగానే నడుస్తాయి. కాకపోతే ప్లేస్ సెలెక్షన్ అన్ని కూడా బిజినెస్ లో మనం ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటామో అక్కడ కూడా అవే అప్లై అవుతాయి. అక్కడ కూడా మార్కెట్ ఇంపార్టెంట్. అక్కడ కూడా జనాలు కస్టమర్స్ కోసం కష్టపడతానే ఉంటారు. మాల్లోకి వెళ్ళినా కూడా పిలుస్తానే ఉంటారు, రండి అని. దీస్ ఆర్ ఆల్ కామన్. బట్ అక్కడ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది, స్పెండింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ కంట్రీ పీపుల్ ని టార్గెట్ చేయాలన్నా కూడా అక్కడ టార్గెట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీ బిజినెస్ ని వేరే కంట్రీకి ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇది బిజినెస్ కోసం. 3వ పాయింట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ 3వ పాయింట్ లో మనకి రియల్ ఎస్టేట్ లో విపరీతంగా డబ్బులు ఉన్నాయి. అక్కడ రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది. అంటే నేను చెప్పాను కదా, కొత్త ఎయిర్పోర్ట్ కడుతున్నారు. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని 140 మిలియన్ పీపుల్ అక్కడికి మైగ్రేట్ అవుతారు, అక్కడికి రాబోతున్నారు. టూరిజం ద్వారా కానీ, మైగ్రేట్ అయ్యే రూపంలో కానీ, దాన్ని బేస్ చేసుకొని అక్కడ రెసిడెన్షియల్స్ కడుతున్నారు. అప్రిషియేషన్ అలాగే ఉంది, రెంటల్ ఈల్డ్ అలాగే ఉంది. ప్లస్ అక్కడ ఈఎంఐ, ఒకవేళ మీరు 50% కట్టి 50% లోన్ తీసుకుంటే మీకు అక్కడ దాదాపుగా లోను ఈఎంఐ కట్టిన తర్వాత కూడా మీకు అక్కడ డబ్బులు మిగులుతాయి. అంటే మంచిగా ప్రాపర్టీ కరెక్ట్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటే, కరెక్ట్ గా చూస్ చేసుకోకుండా ఎవరో ఒకరి మాట విని పోయి పెడితే మాత్రం కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాకపోతే రెంటల్ రిటర్న్ మాత్రం మినిమం 8% వరకు ఖచ్చితంగా వస్తుంది. 8%
ఎక్కడా కూడా రెసిడెన్షియల్ ఇన్కమ్లో లేదు, అది కూడా ట్యాక్స్ ఫ్రీ. ట్యాక్స్ కోసం లాస్ట్లో మాట్లాడుకుందాం అనుకున్నా, ఇక్కడ మాట్లాడదాం. సో మంచి ఏరియా చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తే కూడా అవుతుంది. ఇందులో పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. ఒకటి 60-40, 50-50, 60-40, 70-30 అని. కొంతమంది రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ 10% కట్టండి, 2 monthsలో 10% కట్టండి, మిగతాది 1% కట్టండి, లేకపోతే ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నాయి 2.25 కట్టండి, 0.5 కట్టండి అని కూడా. అలా కూడా చాలా మంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈజీ పేమెంట్ టర్మ్స్, లోన్లోకి వెళ్ళకోకుండా డబ్బులు కట్టేస్తారు. దాని తర్వాత కొంతమంది కట్టి దాన్ని మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకునే స్టేజ్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇంకొక ఆప్షన్ ఇందులో బిజినెస్ లాగా, రియల్ ఎస్టేట్ని బిజినెస్ లాగా ఎలా తీసుకెళ్లాలో కూడా నేను ఇందులో చెప్తాను. కొంతమంది ఏం చేస్తున్నారు, 50% కట్టిన తర్వాత లోన్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఈ 50% పైన లోన్ తీసేసుకొని ఇంకో ప్రాపర్టీ కొంటున్నారు 50% యాడ్ చేసేసి. సో వాళ్ళ చేతిలో పడకుండా 4-5 ప్రాపర్టీస్ అయిపోతాయి. 4-5 ప్రాపర్టీస్ లోంచి రెంటల్ ఈల్డ్ వచ్చేస్తుంది. దాదాపుగా మినిమం టు మినిమం అక్కడ మంచి ఏరియా అవుతాయి 60,000 to 1,100,000 అది వస్తుంది దిరమ్స్లో. నేను చెప్పేది 50 lakhs మీరు ఆలోచించండి. 50,000 నుంచి 1 lakh వరకు రెంట్ వస్తుంది. ఇంటూ 24 వేసేసుకొని దాన్ని ఇండియన్ కరెన్సీలోకి, అది నేను చెప్పింది ఇయర్కి, దాని ఇండియన్ కరెన్సీలోకి మంత్కి ఎంత వస్తుందో చూడండి. అంటే మీకు దాదాపుగా కొన్ని లోన్ ఈఎంఐకి ఈక్వల్గా వస్తాయి కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే. అదే కొన్ని లోన్ ఈఎంఐ కన్నా డబ్బులు ఎక్కువ వచ్చి మిగులుతాయి. అదే ఇండియాలో అనుకోండి, మనం లోన్ ఈఎంఐ తర్వాత మనం ఒకవేళ మన ప్రాపర్టీని రెంట్కి ఇస్తే మన జోబులోంచి ఇంకా డబ్బులు పడతాయి అక్కడ అలా. సో నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఒకసారి హైదరాబాద్ని మనం చూసిన తర్వాత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ గ్రోత్ని చూసిన తర్వాత, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి నాకైతే పెద్ద గొప్ప అనిపించలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ. అంటే హైదరాబాద్ చూసిన తర్వాత అక్కడ చూస్తే నార్మల్గా అనిపించింది, అంత గొప్పగా అనిపించలేదు. గత మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంది. అక్కడ త్రూఅవుట్ వరల్డ్ నుంచి వచ్చి సెటిల్ అవుదాం అనుకున్నారు కాబట్టి ఇంకా పెరుగుతుంది. సో హైదరాబాద్ కూడా చాలా బాగుంది. కాకపోతే రెంటల్ రిటర్న్ బిజినెస్గా మనం తీసుకోలేము. ఇక్కడ కమర్షియల్ని తీసుకోవచ్చు, అక్కడ మాత్రం మనం రెసిడెన్షియల్ని కమర్షియల్గా తీసుకోవచ్చు. ఇది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో 3 పద్ధతులు ఉన్నాయి చెప్పాను. ఒకటేమో కొంతమంది కొని అమ్మడానికి, కొంతమంది రెంటల్ ఇన్కమ్ కోసమే తీసుకుంటారు, కొంతమంది దాన్ని మళ్ళీ పెట్టి దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండడానికి, ప్లస్ ఇంకోటి కొని రెంట్కి ఇవ్వడానికి తీసుకుంటారనమాట. ఇది రియల్ ఎస్టేట్. 4వ పాయింట్ వచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్స్. సో చాలా మంది మిలియనర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్, ఇక్కడ ఇండియాలో ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్నాము అన్న ఫీలింగ్తో వెళ్ళిపోతున్నారు. బిజినెస్ అక్కడ షిఫ్ట్ చేసేసి అక్కడ నుంచి బిజినెస్ చేసేసి అక్కడ మొత్తం కార్లు కానీ అవన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి. మ్యాక్సిమం మనం ఎర్న్ చేసిన 85 lakhs తర్వాత బిజినెస్లో మనకి 9% ఇన్కమ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది. మనకి ఇక్కడ మొత్తం ఆల్ టుగెదర్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ కలిపి మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి, చెప్తే బాగుండదు. అందుకని వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇండియా గ్రోత్కి బిజినెస్ పీపుల్ చాలా అవసరం. ఇండియాలో కూడా గవర్నమెంట్ కొన్ని డెసిషన్ తీసుకొని జిఎస్టీ తగ్గించింది. దానివల్ల ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఇంకా పెరగబోతుంది. సో ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తే అక్కడ గ్రోత్ ఉంటుంది, ఇక్కడ గ్రోత్ ఉంటుంది. కానీ ఇండియాని మొత్తం వదిలేసి వెళ్ళిపోయి అక్కడ ఇన్వెస్ట్ చేసేసి ఇక్కడ డబ్బులను అక్కడ తీసుకెళ్లి ఆ కంట్రీని డెవలప్ చేయడం అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. సో మంచిగా డబ్బులు వచ్చినప్పుడు, బాగా డబ్బులు వచ్చినప్పుడు, ఇండియా మనకి డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఇక్కడ డెవలప్ చేస్తూ ఇక్కడ పెట్టుబడి పెడుతూ మన కంపెనీని, మన బ్రాండ్ని అక్కడ తీసుకెళ్లి అక్కడ డెవలప్ చేసుకొని అక్కడ ఆ బెనిఫిట్స్ ఎంజాయ్ చేసుకొని మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. సో పర్సనల్ ఇన్కమ్ మీద 0 tax. మీ కంపెనీ నుంచి మీరు ఎంత అయితే శాలరీ తీసుకుంటారో దానికి 0 tax. మీరు ట్రేడింగ్ చేస్తే దానికి 0 tax. మీకు ట్రేడింగ్ ని కంపెనీ లాగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆఫ్టర్ 85 lakhs మీ ఎక్స్పెండిచర్ అంతా పోయిన తర్వాత నెట్ ప్రాఫిట్ మీద 9% ట్యాక్స్. కారు కొంటే ఇంపోర్ట్ డ్యూటీలు అక్కడ ఉండవు కాబట్టి చాలా చీప్ గా వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న 3 కోట్ల కారు అక్కడ 2 కోట్ల పైన వచ్చేస్తుంది. దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్స్ విపరీతంగా ఉండడం ద్వారా అక్కడికి వెళ్ళి వాళ్ళు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసే వాళ్ళకి కానీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ట్యాక్స్ బెనిఫిట్ అనేది చాలా బాగుంది. కానీ మనం ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ మనం ఏమైనా చేయాలి, బిజినెస్ పెట్టాలి అంటే కుదరదు. మీరు ఒకవేళ బిజినెస్ పెట్టాలి అంటే ఇండియాలో సక్సెస్ అవ్వండి. ఇండియాలో ఈజ్ డూయింగ్ బిజినెస్ కొంచెం కస్టమర్ని ఎక్వైర్ చేసుకోవడం అవన్నీ తక్కువలో అయిపోతాయి కంపేర్ టు అక్కడ. ఇక్కడ మీ బిజినెస్ కి నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఇక్కడ బ్రాండ్ పెంచిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టి అక్కడ సక్సెస్ అవుతాయి. మీరు అక్కడ డబ్బులు ఎక్కువ మిగులుతాయి, ఇక్కడ కూడా డబ్బులు ఎక్కువ మిగులుతాయి. ఈ 2 బిజినెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయి. సో ఎవరైనా మీరు అక్కడ బిజినెస్ చేస్తుంటే దుబాయ్లో రియల్ ఎస్టేట్లో ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన బెనిఫిట్స్, నేను కవర్ చేయని బెనిఫిట్స్ ఉంటాయి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. సో దుబాయ్లో నా బిజినెస్, నేను ఎక్స్పాండ్ చేసే బిజినెస్ మాత్రం ఇంకా నేను డెసిషన్ తీసుకోలేదు. ఇంకా 2 నుంచి
3 or 4 times వెళ్ళిన తర్వాత నేను డెసిషన్ తీసుకుంటాను. రియల్ ఎస్టేట్ ఎక్స్ప్లోర్ చేసాం, బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసాం, అన్నీ చేసాం, తిరిగాము. చాలా బాగా నచ్చింది. నా బిజినెస్కి మాత్రం చాలా స్కోప్ ఉంది. అక్కడ హెల్త్ ఇండస్ట్రీకి చాలా స్కోప్ ఉంది. యాజ్ ఎ క్రియేటర్గా నాకు ఇంకా చాలా స్కోప్ ఉంది. చాలా మంచి అక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి క్రియేటర్స్కి, బిజినెస్ పీపుల్కి. సో అక్కడ ప్రతి వాటికి కన్సల్టెన్సీ ఉంది. రియల్ ఎస్టేట్ ఇక్కడ ఏజెంట్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడ గడ్డు కాలం చూస్తున్నారు, కానీ అక్కడ విపరీతంగా సంపాదిస్తున్నారు. అది కూడా నెట్వర్క్ త్రూనే. సో మీకు ఏ డౌట్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ డౌట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకొక వీడియో కూడా నేను దుబాయ్ కోసం కవర్ చేయబోతున్నా. సో దుబాయ్ వీడియోస్ కోసం ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కింద ఇంట్రెస్టెడ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను కమింగ్ అప్లో ఇంకా క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కేపీ బిజినెస్ గురు. సో మనం పోడ్కాస్ట్తో రాబోతున్నాం లైఫ్ టాక్స్ విత్ కేపీ. మన ఛానల్ని మీరు ఆదరించండి. మంచి టాపిక్ కవర్ చేస్తాం. హెల్త్ కోసం, బిజినెస్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని దాంట్లో రాబోతున్నాయి. మనం ఆల్రెడీ దుబాయ్లో ఒక ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసాం, చాలా మందితో మాట్లాడాం, కానీ వీడియో తీయడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం దుబాయ్లో కూడా మనం పోడ్కాస్ట్ చేయబోతున్నాం. కేపీ బిజినెస్ గురు దుబాయ్ దాకా వెళ్ళిపోయింది. అక్కడ మన ఛానల్ కూడా క్రియేటివ్ హెచ్క్యూలో రిజిస్టర్ అయిపోయింది. సో మనం అఫీషియల్గా దుబాయ్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే మనకేం డబ్బులు ఇప్పటివరకు రాలేదు కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పెద్ద ఏం ఉండవు మనకి ఇక్కడ. సో ఇన్ ఫ్యూచర్లో మనం బిజినెస్ పెట్టిన తర్వాత అక్కడ మనకు వచ్చే లాభాలు ఏంటో చూడాలి. సో మీ ఎక్స్పీరియన్స్ని, మీరు దుబాయ్లో ఉండే, మీరు యూఏఈలో ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా మీటప్లో కలుద్దాం. అండ్ ఇండియాలో కూడా మీటప్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్లో లేని వాళ్ళకి జస్ట్ గెట్ టుగెదర్గా కొంచెం నాలెడ్జ్ షేరింగ్లో ఉండడానికి. సో మీరు ఇంట్రెస్ట్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. మీ క్వశ్చన్స్ అన్నీ just throw in comment box. I try to reply for everyone. Thank you so much for watching. KP Business Guru signing off.